ప్రతి ఏటా పవిత్ర శ్రావణ మాసంలో బేల మండలంలో కావడి శోభయాత్ర చేయడం ఆనవాయితీ. తెల్లవారుజామున మహిళలు పట్టు వస్త్రాలు ధరించి హరహర శంభో శంకర అంటూ యాత్ర చేపడతారు. కొండల నుంచి జాలువాడిన జలధార నుంచి నీటిని పట్టుకొని వాటిని కావడి మోస్తారు. మండలంలోని జునోని గ్రామంతో పాటు ఇక మండల కేంద్రంలో ప్రధాన వీధుల గుండా శోభయాత్ర చేపట్టి ఆ గంగాజలంతో పరమశివుడికి అభిషేకం చేస్తారు. జునోని గ్రామ మహిళలు సదర్పూలు భైరం దేవ మహాదేవ ఆలయానికి భజన కీర్తనలు చేస్తూ పాదయాత్ర చేపట్టారు. ఈ ఏటా శ్రావణ మాసంలో శివాలయం నుంచి సహజ సిద్ధ నీటిని కుండల్లో నింపి గ్రామంలో ప్రధాన వీధుల గుండా తిరిగి వచ్చి శివునికి అభిషేకం చేస్తారు. ఈ యాత్రలో మహిళలు, పిల్లలు, వృద్ధులు అందరూ పాల్గొంటారు. కావడి చేతబట్టిన దగ్గర నుంచి కూడా కింద పెట్టకుండా ఈ యాత్రను పూర్తి చేస్తామని భక్తులు అన్నారు. పాదరక్షణలు ధరించకుండా కషాయ వస్త్రాలు ధరించి కావడి యాత్రలో పాల్గొంటామని అన్నారు. శ్రావణ మాసంలో ఈ కావడి యాత్ర చేస్తే परमशिवुनिकी अनुग्रहं कलुगुतुंदनि भक्तुलु तेलिपारु. गावामध्ये जुनोनी मधून सदरपूर इथे कावड यात्रा निघत आहे. तरी आमच्या गावाला सुख समाधान शांती राहावे याच्याकरिता आम्ही आज कावड यात्रा काढत आहे. एक जल लोटा वाहून शिवशंकराला प्रसिद्ध करण्याकरिता आम्ही कावड यात्रा काढत आहे. 4 किलोमीटर आम्ही जुनोनी ते सदरपूर इथे पैदल वारीत करत आहे. असे 2 वर्ष झालेले आहे. మాసం సందర్భంగా ఈ నెల పవిత్రమైన నెల కాబట్టి భక్తులందరూ ఈరోజు 6వ తారీఖు రోజు కావడి యాత్ర చేపట్టాము. ఇలా ప్రజలందరూ పాల్గొన్నారు. ఊరేగింపు వేళలో శివ మందిర్ ఉంది. ఆ మందిర్లో నుంచి ఊరు మొత్తం తిరిగి కావడి యాత్ర చేపట్టాము. కాబట్టి భక్తులందరికీ ఆరోగ్యాలతో అందరూ సుఖ సంతాలతో ఉండాలని ఈ శ్రావణ మాసంలో వేలుపత్రి, పాలు, పెరుగు, అభిషేకము, నెయ్యితో చేస్తూ ఉంటాము. ఆ శివునికి ఎంతో ఇష్టమైన రోజు ఈ శ్రావణ మాసం కాబట్టి అందరము ఈ శ్రావణ మాసంలో శివునికి మనము సమర్పిస్తే ఆ శివుడు మనకు ఎంతో ఇది ఆజ్ఞ కలిగిస్తాడని ఆ పరమాత్మకి మనం